గోవధ జరిగిందంటూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో హిందూ సంఘాలన్నీ కూడా నిన్న తెల్లవారుజాము నుంచి కూడా గోవధ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి గోవధను అయితే ఆపడం జరిగింది. అయితే ఇంతలోనే అనుకున్న పని అంతా కూడా అయిపోయింది. అయితే హిందువులంతా కూడా ఆరాధ్య దైవంగా భావించే గోవును వధించరాదని కూడా పలు సెక్షన్లు కూడా ఉన్నాయి. ఆ సెక్షన్లకు వెళ్తే కోర్టుని ఆశ్రయిస్తే వారికి శిక్ష కూడా పడుతుంది. అయినప్పుడు కూడా ఎవరైతే మాంసాహారులు ఉన్నారో వాళ్ళంతా కూడా గోవుని వధించి ఆ గోవు మాంసాన్ని మొత్తం తాడేపల్లిగూడెం కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా అంతా కావచ్చు, ఇదే మాంసాన్ని ప్రతి హోటల్కి వేస్తున్నారని కూడా వారైతే ఆరోపిస్తున్నారు. ఇక్కడైతే కొంతమంది హిందూ సంఘ నాయకులు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు చేసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నమస్తే అండి. అసలు ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? ఇది ఈ ధర్మ సంస్థాపన ఫౌండేషను, మళ్ళీ ఇంకోటి ఏంటంటే రామరాజ్యం, సమరస్త సేవా సంస్థ, ఈ ముగ్గురు కలిపి ఈరోజు తెల్లవారుజామున యాగర్లపల్లి వార్ బ్రిడ్జి కింద గోవధ జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి వెళ్ళగా ఈ సంఘ సభ్యులందరూ వెళ్ళి ఆ గోవధను ఆఫ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు గోవును కాపాడలేకపోయాం. దాన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కి అప్పగించాం. అదిగోనండి వ్యాను. ఏమైందంటే హిందూ ధర్మం ప్రకారం హిందూ దేవాలయాల్లో సొమ్ములు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ గోశాలకు కానీ దీనికి కానీ ఒక 2 ఎకరాల భూమి కూడా కేటాయించడానికి ఏ ప్రభుత్వము, ఏ హిందూ సంస్థలు, ఏ దేవాలయాలు ముందుకు రావట్లేదండి. ఇలాగే ఈ ధర్మ సంస్థాపన ఫౌండేషన్ ద్వారా తాడేపల్లిగూడెంలో చాలా కృషి చేస్తున్నారు మా చారి గారు. కృషి చేసిన కనీసం ఆయనకు 1 ఎకరం పొలం కూడా ఏ దేవాలయం కేటాయిస్తాకి ముందుకు రావట్లేదు. కానీ ఈ దేవాలయ సొమ్ముల్లోంచి, ఈ హిందూ ధార్మిక సంస్థల సొమ్ముల్లోంచి తీసుకెళ్ళి ఇచ్చలవిడిగా చర్చిలకి వేరే 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 విధాలుగా ఖర్చు పెడుతున్నారు. ఇదంతా హిందూ ధర్మ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపొద్దున రాబో రోజుల్లో ఈ గోవధను ఆఫ్ చేయకపోతే తీవ్రమైన చర్యలు ఎదుర్కొంటాయని ఈ మీడియా ముఖంగా మేము హిందూ ధర్మ సంస్థాపన ఫౌండేషన్ ద్వారా హెచ్చరిక జారీ చేస్తున్నామండి. అయితే ఇప్పటికే హిందువులంతా ఆరాధ్య దైవంగా భావించి గోవును అయితే వధించకూడదని కూడా చెప్తున్నారు. అయితే మొన్న ఒక సోషల్ మీడియా ద్వారా ముస్లిం మత పెద్దలు అయితే గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే మేము వదన ఆపుదామని కూడా చెప్పడం జరిగింది. అయితే గోవుని జాతీయ జంతువుగా ప్రకటించమని ముస్లిం పెద్దలు అయితే మొన్న సోషల్ మీడియా ద్వారా అయితే చెప్పడం జరిగింది. మీ మత పెద్దలు కావచ్చు, లేకపోతే హిందూ పెద్దలు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గోవుని జాతీయ జంతువు ఎందుకు ప్రకటించడం లేదంటారు? జాతీయ జంతువుగా ప్రకటిస్తేనే ఈ వదన ఆపుతారా? ఇప్పుడు హిందువులు ఆరాధ్య దైవం, 3 కోటి దేవతలు కొలువైన గోమాతని మేము ఆరాధ్య దైవంగా పూజించుకుంటుంటే దీనికి ప్రత్యేకంగా మళ్ళీ జాతీయ జంతువు కింద తీర్మానించిన తర్వాతే ఆపడం అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే. ఇది ఎందుకంటే జాతీయ జంతువుగా ప్రకటించితేనే ఇది ఆపడం అంటే ఇది కరెక్ట్ కాదు. హిందువులు ఆరాధ్య దైవంగా కొలుచుకుంటున్నారు. కనీసం గృహప్రవేశం కానించి మంచికైనా చెడ్డకైనా మన తల్లిని గోమాతని మేము పూజించుకుంటుంటాం. ఈ పూజించుకోవడంలో మరి ముస్లిమ్స్కైనా ఎవరైనా దీన్ని జాతీయ జంతువు కింద ప్రకటించాలి అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. మరి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ చర్యలు ఉంటున్నాయి. ఆ మాట వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జాతీయ జంతువు కింద ప్రకటించకపోయినా సరే హిందువుల్ని మన సోదర భావంతో మనందరం ఈ భారతదేశంలో లౌకికవాదంలో బతుకుతున్నాం. ఒక జంతువుని జాతీయ జంతువుగా ప్రకటిస్తేనే మేము ఆపడం అనేది ఎంతవరకు మరి కరెక్ట్ అనేది మేము మా హిందూ సంస్థల తరపున మేము అడుగుతున్నాం. మరి మన హిందువుల మనోభావాల్ని మన అందరం కలిసిమెలిసి ఉండడానికి లౌకికవాదం అనే ఈ పదానికి అర్థం లేకుండా మరి జాతీయ జంతువు కింద ప్రకటిస్తేనే ఆపడం అనేది కరెక్ట్ అయిన సమాధానం కాదది. అది జాతీయ జంతువుగా ప్రకటించకపోయినా సరే హిందువులకి గౌరవించి హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా మన అందరం కలిసిమెలిసి సోదర భావనతో బతకాలి ఈ దేశంలో అంటే మీరు ముందుగా గోవధన ఆపడం మీకు ఎంతైనా మంచిది. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క హిందువు కూడా ఈ రోజున చెప్తున్నాం, ప్రతి ఒక్క హిందువు కూడా రోడ్డు మీదకి గోవు గురించి రావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజున తాడేపల్లిగూడెంలో వారానికి 2 రోజులు ఆ తెల్లవారితే ఆదివారం అనంగా, తెల్లవారితే మంగళవారం అనంగా గోవధని విచ్చలవిడిగా చేస్తున్నారు. ఈ రోజున మరి చట్టపరంగా మేము దాన్ని పట్టుకోవడం జరిగింది. మన పోలీస్ స్టేషన్లో దానికి అప్పచెప్పడం జరిగింది. పాత సెక్షన్లు అనుసరించి
పాత సెక్షన్లు అనుసరించి మన నరేంద్ర మోడీ గారు బీజేపీ తరఫున కొత్త సెక్షన్లు కూడా తీసుకొచ్చారు. వాటిని కూడా అనుసరించి మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్క హిందూ బంధువుకి ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, చట్టపరంగా ఎంతైతే శిక్షించాలో, ఎంతైతే సహాయం చేయాలో అవసరం ఉందో, ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా తమదైన దైవాన్ని కాపాడుకోవడానికి మన బాధ్యత అంతే ఉంది అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే పుణ్యానికో దేనికో వాడుకుని గోమాతను వదిలేస్తే మీ వంశం సర్వనాశనం అయిపోతుంది. ఇదే చెప్తున్నాను నేను. గోమాతని కాపాడుకోలేనివాడు గోమాతని అవసరానికి వాడుకోవద్దు. ఎందుకు వాడుకుంటున్నారు? ఏదో పంతులు గారు చెప్పారు కదా అని చెప్పి దానికి చెనగలు పెట్టడం, దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం ఎందుకు చేస్తున్నారు? మీ గృహప్రవేశానికి తీసుకెళ్ళకండి గోవుని. ఎందుకు తీసుకెళ్తున్నారు? గోవుని తీసుకెళ్తున్నప్పుడు, గోవుని అవసరం ఉన్నప్పుడు గోమాతను కాపాడుకోవడానికి కూడా బయటికి రండి మీరు. జై శ్రీరామ్, జై గోమాత. నేను ధర్మ సంస్థాపన ఫౌండేషన్ నుంచి ఈ రోజున దాన్ని పట్టుకోవడం జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షుడిని, అలాగే రామరాజ్యం తరపున కుమార్ గారు, అలాగే సమరసిత ఫౌండేషన్ తరపున మన లక్ష్మి గారు వచ్చారు. ఈ చర్య, ఈ విధమైన దాడి ఇక నుంచి ఆగదు. ప్రతిరోజు కూడా 1000 కళ్ళతో మా గోమాతను కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై శ్రీరామ్, జై గోమాత. అయితే గోమాతను వదను ఆపాలంటే మీరు ప్రభుత్వానికి ఏ విధమైన శిక్షలు అమలు చేయాలని సూచిస్తున్నారు? ఆల్రెడీ సెక్షన్లు ఉన్నాయండి. అయితే మేము గోమాత సకల దేవతలు కొలువై ఉండే గోమాత అని మేము పూజిస్తున్నాం. అలాంటి సకల దేవతలు కొలువైన గోమాతని ఈరోజు ఇలాగా మేము ఆయన అన్నట్టు గోప్రవేశాలకు తీసుకెళ్తున్నాం. మనం హిందువులే ఒక చావు కార్యక్రమానికి కూడా తీసుకెళ్తున్నాం గోమాతను మన వాళ్ళే. అన్నిటికీ ఒక పూజ కానీ, ఒక కార్తీక మాసంలో దేనికి కానీ, ఒక తద్దులకు కానీ అన్నిటికీ గోమాతను పూజిస్తున్నాం మహిళలు. అలాంటి మన మహిళలు, మన సకల దేవతలు కొలువేయండి అనే మనకు అనుకునే మన మహిళలు అందరం ఎందుకు ఈరోజు ఇలా గోవధను ఆపడానికి ఎందుకు మనం యూనిటీగా రాలేకపోతున్నాం? ముందు మనం రావాల్సింది మహిళలమేనండి. మనం మహిళలమే ముందుకొస్తే ఈ గోవధను ఆపగలము. దయచేసి మన మహిళలందరూ ఈ గోవధను ఆపడానికి ముందుకొచ్చి ఇలాగ మన అన్ని సంస్థలు, ఇప్పుడు నేను సమర్థ సేవా ఫౌండేషన్ సంస్థ అనే కాదండి, ఒక సంస్థలో లేకపోయినా ఒక హిందూ మహిళ అనే వాళ్ళు ఎవరైనా సరే అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం ఈ సందర్భంగా. జై శ్రీరామ్, జై గోమాత. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గోమాతను రక్షించాలి, గోమాతను రక్షించితేనే అందరూ కూడా బాగుంటారని కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వము కళ్ళు తెరిచి గోమాతను వదనైతే ఆపి హిందువులంతా కూడా రక్షించాలని వీళ్ళైతే వేడుకోలైతే చేస్తున్నారు. కెమెరామెన్ ఉమాసాతో పుండరి. జై శ్రీరామ్. మన గోమాత తల్లి గోమాతని కాపాడుకోవడానికి, వధ నుంచి కాపాడుకోవడానికి మంచి ప్రణాళిక ఒకటైతే రూపొందించాము. దీనికి దేవాదాయ శాఖ వారు, గవర్నమెంట్ వారు తప్పకుండా మాకు సహకరించాలి. ప్రతి జిల్లాకి కూడా హిందూ సంస్థ అయినా సరే ప్రతి జిల్లాలో గోశాల ఏర్పాటు చేయాలి. ప్రతి మండలానికైనా, ప్రతి నియోజకవర్గానికైనా, ప్రతి జిల్లాకైనా ఒక గోశాల ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి ఒట్టుపోయిన గోవుల్ని మన బేరగాల చేతిలోకి వెళ్ళకుండా ఆ సంస్థ తరపున ఆ గోశాలలో పెట్టి మనం హిందువులు మన బాధ్యతగా పోషిస్తే ఆ బేరగాల చేతిలోకి వెళ్ళకుండా గోవధ జరగడానికి ఆస్కారం ఉండదు. ఆ బేరగాల చేతిలోకి వెళితేనే గోవధ జరుగుతుంది. అది వెళ్ళకుండా మనం హిందూ సంస్థల తరపున మన హిందువుల బంధువులను నిరూపించి దాన్ని మనం రక్షించుకోగలిగితే మనకి మేలు జరుగుతుంది. కనుక ఈ పశ్చిమ గోదావరి జిల్లాకైనా సరే, మండలానికైనా సరే మనకి ఆ గోశాల ఏర్పాటుకి కనీసం 2 ఎకరాలైనా ప్రభుత్వం వారైనా, దేవాదాయ శాఖ నుంచైనా మాకు కావాలని చెప్పేసి ధర్మ సంస్థాపన ఫౌండేషన్ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. జై శ్రీరామ్. ఈ రోజున యాగర్లపల్లి సెంటర్లో గోవుని మరి వధించి దాని మాంసాన్ని అమ్మాలి అనే ఆలోచనతో కొంతమంది దుర్మార్గులు ప్రయత్నం చేస్తున్నప్పుడు హిందూ గో సంరక్షణ కమిటీ, ధర్మ సంస్థాపన సభ్యులు మరి వారు పట్టుకుని అది పోలీసు అధికారులకి తెలియపరిస్తే వారిని స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఇవాళ మన హిందూ ధర్మం ఎంత దిగజారిపోయింది అంటే, ఆ ఇంటి పక్కన హిందువు ఉండి గోవధ జరుగుతున్నా కూడా అది నాకెందుకు అని చెప్పలేని పరిస్థితిలో ఈ హిందూ ధర్మం దిగజారిపోయింది. గోవు అంటేనే లక్ష్మీ తల్లితో సమానం. ఇవాళ గోమాతకు సేవ చేస్తే తల్లికి సేవ చేసినట్టే, సమాజానికి సేవ చేసినట్టే. ఇవాళ హిందూ ధర్మాన్ని బతికించడం కోసం భారతీయ జనతా పార్టీ ఈ ధర్మ సంస్థాపన ఫౌండేషన్కి బాసటగా నిలుస్తుంది. ఎక్కడ అధర్మం ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను. ఇవాళ గోవుని చంపుకుని తిని వ్యాపారం చేసుకునే దుర్బలమైన పరిస్థితి ఉంటే అటువంటి వ్యక్తులు మా దగ్గరికి వస్తే వాళ్ళకి సరైన మార్గం ద్వారా ప్రధానమంత్రి
ఆవాస్ యోజన కానీ లేదా ప్రధానమంత్రి ధన్ యోజన ద్వారా అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళకి వ్యాపారాలు చూపించే అవకాశం మన భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు ఇవాళ గోవును చంపడం అంటే నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యుడిని నువ్వు చంపేసుకున్నావనే విషయాన్ని ఆ చంపిన వ్యక్తులకి ఈ మీడియా ద్వారా మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు ఒక పూట అన్నం తినకపోతేనే విలవిల్లాడిపోతావే, అటువంటిది గోవుకి 5 రోజులు తిండి లేకుండా ఉండి సలసలా మరిగే ఆ నీటిని ఆ చర్మం మీద వేసి ఆ చర్మాన్ని ఒలిసి అంతకంటే పాపం కిరాతకం ఈ ప్రపంచంలో ఏది ఉండదో అటువంటి గో వధ చేసే వ్యక్తుల్ని కఠినంగా అధికారులు శిక్షించాలి. ఈ విషయాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి దృష్టికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీసుకెళ్తాం. ఇటువంటి చర్యలు తీసుకోకుండా ఒకవేళ నిర్లిప్తంగా అధికారులు ఉంటే భారతీయ జనతా పార్టీ ఎటువంటి కార్యక్రమానికైనా పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉందని కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఇప్పుడే మన ధర్మ సంస్థాపన ఫౌండేషన్ సభ్యులు చెప్పారు, నా పొలం కూడా ఉంది, అవసరమైతే కొంత దానికి మేము ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాం. ఇవాళ గో సంరక్షణ చేస్తేనే ఇవాళ హిందూ ధర్మం బతుకుతుంది. ఇవాళ గోమాతని జాతీయ మరి జంతువుగా మనం ప్రకటించుకునే సందర్భం రావాలి. అటువంటి పరిస్థితులు మరి లేని పరిస్థితి కారణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. గోవుని ఇంట్లో ఉంటే సకల సౌభాగ్యాలు ఉంటాయి. గోవు ఉచ్చతో మరి మనం అనేక రోగాలు తగ్గుతూ ఉన్నాయి. అసలు మామూలుగా కాదు, నువ్వు మందులు కూడా వేసుకోగల షుగర్ కానీ ఏమీ బీపీ కానీ హార్ట్ అటాక్ కానీ ఏమీ రాలేని పరిస్థితి. అంతటువంటి మహత్తరమైనటువంటి ఆ గోమాతని వధించడం అంటే అసలు నీ ఇంట్లో నీ పిల్లల్ని చంపుకున్నట్టు. అటువంటి వ్యక్తులు ఇకనైనా మీరు మారండి. మీకు వ్యాపారాలు లేక మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే భారతీయ జనతా పార్టీ దగ్గరికి వస్తే మేము తప్పకుండా మీ అవసరాలు మీ వ్యాపారాలకి మేము నిలబడి మేము చేస్తాం. అంతేగాని ఒక వ్యక్తిని చంపో ఒక గోవుని చంపో ఆ వ్యాపారం మీకు వద్దలదు, మీ కుటుంబానికి కూడా అది మంచి పద్ధతి కాదు. మీరు మారండి. మీరు మారకపోతే మార్చే ప్రక్రియ మరి ధర్మ సంస్థాపన వారిని కూడా మేము ఒకటే కోరుతాను, అఖిలపక్షం మీటింగ్ వేయండి. అందరి పార్టీల మద్దతుతోనే స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారు కూడా వారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా జరుగుతుంది, దీనికి మీ పూర్తి సహకారం కావాలని కూడా మేము కోరటం జరుగుతుంది. వాళ్ళు ప్రతి హిందువు కదలాలి. ప్రతి హిందువు అన్ని పార్టీల ఇది ఒక భారతీయ జనతా పార్టీకో ఇంకో పార్టీకో కాదు, ప్రతి హిందువు కదలాలి. హిందూ అనే వ్యక్తి ఎవరైనా సరే ఇవాళ దీని మీద స్పందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ అది చూస్తుంటేనే తలని తీసుకెళ్ళి వెళ్ళడం అంటే ఒక హత్య. అవసరమైతే రేపు పొద్దున పెద్ద ఎత్తున అందరితో కలిసి సమైక్యంగా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేయడానికి మేము ఆలోచన చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి చర్యలు ఘోరంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై గోమాత. జై గోమాత.